Hello guys, welcome back to my channel. నేనైతే చాలా బాగున్నాను. టుడే వీఆర్ అన్బాక్సింగ్ ఐఫోన్ 16 ప్లస్. ఇది మనకి రీసెంట్గా 2024 మోడల్లో యాపిల్ రిలీజ్ చేసిన వన్ ఆఫ్ ది మోడల్ అనమాట. మనకి 4 మోడల్స్ అయితే ఉంటాయి, 16 అండ్ 16 ప్లస్ అండ్ 16 ప్రో అండ్ 16 ప్రో మ్యాక్స్. సో నేనైతే 16 ప్లస్ని తీసుకున్నాను. సో టుడే అయితే మనం దీన్ని అన్బాక్సింగ్ చేసేసి దీని ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో వీడియోని ఇప్పుడే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. నేను తీసుకుంది స్కై బ్లూ కలర్. దీన్ని వీళ్ళు అల్ట్రా మెరిన్ అని అయితే పిలుస్తున్నారు. మనకి చాలా కలర్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అండ్ ఈ స్కై బ్లూ కలర్ అయితే ఉంది. నేనైతే 128 GB మోడల్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఫోన్ ఓపెన్ చేసేద్దాం. ఫోన్ ఓపెన్ చేయగానే మనకైతే ఫోన్ కనిపిస్తుంది అండ్ ఇది పక్కన పెట్టేస్తే మిగతా ఏవైతే చూద్దాం. అండ్ సమ్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఈ మాన్యువల్ అయితే యాపిల్ స్టిక్కర్స్ అయితే లేవు. 15 వరకు అయితే 15 ప్లస్ వరకు అయితే మనకి స్టిక్కర్స్ కూడా ఇచ్చేవాళ్ళు, బట్ ఈ ఇయర్ నుంచి స్టిక్కర్స్ కూడా వీళ్ళు తీసేశారు. ఫస్ట్ మనకి ఏంటంటే ఛార్జర్ అడాప్టర్ అయితే తీసేశారు, తర్వాత అండ్ ఈ యాపిల్ స్టిక్కర్స్ కూడా తీసేశారు. అండ్ యూఎస్ మోడల్ కాబట్టి దీనికి ఎజెక్టర్ పిన్ సిమ్ స్లాట్ కూడా ఉండదు. ఇలా ఎవ్రీ ఇయర్ యాపిల్ అన్నమాట ఇట్లా రెడ్యూస్ చేస్తూ ఉంది లోపలవి, బట్ ఫ్యూచర్లో మెల్లమెల్లగా ఇవి కూడా మనకి సేల్ చేస్తారేమో. సో ఇక్కడ చూస్తే మీరు C2C కేబుల్ ఇచ్చారు. మనకు మొత్తం ఇప్పుడు వచ్చే ప్రతి యాపిల్ డివైస్ కూడా C టైప్ అయితే వస్తుంది. లైట్నింగ్ పోర్ట్ అయితే మనం ఇంకా ఫ్యూచర్లో చూడము. ఇంతే, దట్స్ ఇట్. ఇంకా బాక్స్లో అయితే ఏం లేవు, ఓన్లీ వన్ కేబుల్ అండ్ ఫోన్ అనమాట, అంతకుమించి ఇంకేం లేవు. ఇంకా ఫోన్ విషయానికి వచ్చేస్తే మనకి ఫోన్ అయితే చాలా స్లిమ్ వెయిట్ అయితే ఉంది, చాలా తక్కువ వెయిటేజ్ అయితే ఉంది. అండ్ దాని కలర్ కూడా స్కై బ్లూ కలర్, చాలా డార్కర్గా ఉంది. మనకి 15 కానీ 14 కానీ చూస్తే అసలు కలర్ అనేది స్కై బ్లూనే పిలిచేవాళ్ళు, బట్ అసలు కనిపించేది కాదు. బట్ ఈసారి అయితే కాంప్రమైజ్ అయ్యారు, చాలా డార్క్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనకి మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ ఏంటంటే కవర్ పీల్ ఆఫ్ చేసేద్దాం. సో కవర్ అయితే తీసేసాను. కవర్ తీసేస్తే మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఐఫోన్ 16 నుంచి అయితే మనకి కెమెరా కంట్రోల్ బటన్ అనేది ఒకటి ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ మనకి పవర్ బటన్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే 14 కానీ 13 కానీ చూస్తే మనకి ఇక్కడ సైలెంట్ మోడ్కి టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ ఒక బటన్ అయితే ఉండేది, అది కంప్లీట్గా రీప్లేస్ చేసేసారు. ఇప్పుడు మనకి దీన్ని యాక్షన్ బటన్ అని చెప్పి పిలుస్తున్నారు అనమాట. సో మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మీకు 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి అండ్ 1 USB-C టైప్ అయితే ఉందన్నమాట, ఛార్జింగ్కి అండ్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిజైన్ పార్ట్కి వచ్చేటప్పటికి మనకి ఈ ఫోన్ అయితే 170 గ్రామ్స్ అయితే వెయిట్ చేస్తుంది. అండ్ మనకి కెమెరా పొజిషన్స్ చూస్తే మనకి ఐఫోన్ X అండ్ 11, 12 పొజిషన్స్ ఎలా ఉన్నాయి అలా ఉంటాయి అనమాట. బట్ మనకి 13 కానీ 14 కానీ 15 చూస్తే ఇది క్రాస్గా ఉండే అనమాట కెమెరా పొజిషన్స్. బట్ ఈసారి ఎందుకంటే ఇలా వెర్టికల్గా పెట్టారు, మనకి యాపిల్ విజన్ ప్రో అనేది రీసెంట్గా లాంచ్ చేశారు. సో దాంట్లో మనకి స్పేషియల్ వీడియోస్ ఉంటే బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మనం స్పేషియల్ వీడియోస్ రికార్డింగ్ దీని నుంచి అయితే చేయొచ్చు అని చెప్పేసి ఇట్లా స్ట్రైట్గా పెట్టడం అయితే యాపిల్ జరిగింది. అండ్ మనము ఇక్కడ కెమెరా కంట్రోల్ బటన్ చూస్తే మనకి కెమెరా కంట్రోల్ ఇది మనం లైక్ సింగిల్ హ్యాండ్తో పట్టుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంది, బట్ టూ హ్యాండ్స్తో పట్టుకుంటే మాత్రం ఎట్లా మంచిగా రికార్డ్ చేసుకోవచ్చు. సేమ్ మనం కెమెరాలో ఎలా కంట్రోల్ చేస్తామో అప్ అండ్ డౌన్, లైక్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎలా అయితే ఉంటుందో అలా అయితే యూజ్ చేయొచ్చు. అండ్ మనకి ఇది వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది అనమాట, IP68 రేటింగ్తో. అండ్ 30 మినిట్స్ వరకు అయితే ఇది వాటర్లో సర్వైవ్ అవ్వగలదు. అండ్ దట్ ఏ గుడ్ పార్ట్ యాక్చువల్లీ. బట్ ఏంటంటే మనం దీన్ని లైక్ ఓపెన్ చేసి ఏదైనా రిపేర్ చేసినాక అయితే IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే పనిచేయదు. బట్ అంటిల్ మీరు ఓపెన్ చేసేంత వరకు అయితే 100% మనకి 30 మినిట్స్ అయితే వాటర్లో సర్వైవ్ అయితే అవుతుంది. ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకోవడానికి వస్తే మనకి ఫస్ట్ ఏంటంటే ఇది మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది 16 ప్లస్ కనుక, బట్ 16 అయితే మాత్రం 6.1 ఇంచ్ అయితే ఉంటుంది. సో మనకి ఇది OLED డిస్ప్లే కింద అయితే వస్తుంది అనమాట. ఫుల్ HDR కంటెంట్ అయితే మనం స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లైక్ ఇది 0 నిట్స్ నుంచి 2000 నిట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో మనం ఫుల్ ఎండలో ఉన్నా సరే ఈజీగా డిస్ప్లే కనిపిస్తుంది అనమాట. అండ్ కంప్లీట్గా డార్క్లో ఉన్నా సరే మనం 0 నిట్స్ వరకు అయితే రెడ్యూస్ చేసుకుని లో లైట్లో అయితే స్ట్రీమ్ చేయొచ్చు ఎనీథింగ్. అండ్ ప్రీవియస్ వర్షన్లు చూస్తే అది ఓన్లీ ప్రో మోడల్కే ఉండేది, బట్ ఈసారి అయితే ఆ బేస్ మోడల్కి కూడా ఆ 0 నుంచి 2000 నిట్స్కి సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ స్పీకర్స్కి వచ్చేటప్పటికి 2 స్పీకర్స్ ఉన్నాయి. 2 స్పీకర్స్ డాల్బీ అట్మాస్ఫియర్ని సపోర్ట్ చేస్తాయి అనమాట. అండ్ స్టీరియో సౌండ్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే ఈసారి మనకి A18 బయోనిక్ చిప్ అయితే తీసుకొచ్చారు. బేసిక్గా లాస్ట్ మోడల్ 15 ఏదైతే ఉందో ఆ 15కి
A16 అయితే ఉంది. బట్ A17 లేకుండా డైరెక్ట్ A18కే తీసుకొచ్చేసారు. ఎందుకంటే ఈసారి మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది యాడ్ చేస్తున్నారనమాట. సో ఏఐ అనేది మొత్తం కంప్లీట్‌గా ఈ ఫోన్‌లో వర్క్ అవుతుంది. సో చాట్ జీపీటీ గానీ, ఓపెన్ ఏఐ గానీ ఏదైనా సరే మనకి 16 మోడల్స్ నుంచి అయితే సపోర్ట్ చేస్తుంది. అందుకే ఈసారి అనమాట A18కి డైరెక్ట్ అప్‌గ్రేడ్ అయిపోయారు. బేస్ మోడల్‌కైతే A18 బట్ ప్రో మోడల్స్‌కి వచ్చేటప్పటికి A18 ప్రో అయితే వాడుతున్నారనమాట. సో ఈసారి అయితే మొత్తం కంప్లీట్‌గా డివైస్‌లో చాలా చేంజెస్ అయితే చేశారు. అండ్ కెమెరా కంట్రోల్ బటన్ గానీ, అండ్ యాక్షన్ బటన్ గానీ, డైనమిక్ ఐలాండ్ గానీ, కెమెరా పొజిషన్స్ గానీ ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్‌గా చేంజ్ చేశారు. అండ్ A18 బయోనిక్ చిప్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ఇంకా బెస్ట్ అనమాట. మనకి కెమెరా విషయానికొచ్చేటప్పటికి మనకు 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. ఒకటి 48 ఎంపీ కెమెరా అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. అండ్ ఫ్రంట్ కూడా మనకి 12 ఎంపీ కెమెరా అయితే వస్తుంది. దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. సో కంప్లీట్‌గా మనకి కెమెరా డిపార్ట్మెంట్ అయితే బాగానే చేశారు. అండ్ కెమెరా కంట్రోల్ యూజ్ చేసి అయితే మనం ఫోటోస్ తీయడం అయితే ఇప్పుడు చూద్దాం. మనం కెమెరా బటన్ నొక్కగానే ఆటోమేటిక్‌గా కెమెరా అయితే ఆన్ అయిపోతుంది. మనం ఫస్ట్ అయితే జూమ్ ఇన్, జూమ్ అవుట్ అది యూజ్ చేసి అయితే జస్ట్ స్వైప్ ఇన్, స్వైప్ అవుట్ లాగా అలా చేసేసుకొని అండ్ మనం వన్స్ మన వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు మనం ఆ బటన్ క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్‌గా రికార్డింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇది వీడియోకనే కాదు మన ఫోటోస్ కూడా తీసుకునేటప్పుడు మనం ఆ బటన్ ప్రెస్ చేస్తే ఫోటోస్ కూడా ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుందనమాట. సో ఇదే కాదు ఫ్రంట్ కెమెరా కూడా బాగానే వర్క్ అవుతుంది. సో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా ఫోటోస్ తీసుకోవచ్చు. కమింగ్ టు రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ మనకి ఇందులో ఎన్ఎఫ్సి టెక్నాలజీ అయితే సపోర్ట్ చేస్తుంది. వైఫై అయితే సపోర్ట్ ఉంది. అండ్ బ్లూటూత్ 5.2 సపోర్ట్ అయితే ఉంటుంది. సో మనం ఎయిర్ డ్రాప్ అయితే ఈజీగా యాపిల్ టు యాపిల్ అయితే ఫోన్స్ మనకి ఫొటోస్ పంపించుకోవచ్చు. అండ్ మనకి ఇందులో వచ్చేటప్పటికి యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే సపోర్ట్ వస్తుంది. సో మీరు ఓపెన్ చేసేసి లైక్ పవర్ బటన్ హోల్డ్ చేస్తే మనకి వస్తున్నాయి అన్నమాట. చూడండి మీరు. సో ఇక్కడ మనం సిరిని అయితే ఆన్ చేసుకొని మనం కావాల్సినవన్నీ అడగొచ్చు అనమాట. దట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ మనం కొంత రీసెర్చ్ చేసేసి యాపిల్ ఇంటెలిజెన్స్ మీద అయితే వర్క్ చేసి ఎలా వర్క్ అవుతుందని అయితే చూడాలి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ఐఫోన్ 16 అయితే మనకి 80,000 నుంచి ఉంటుంది. 16 ప్లస్ వచ్చేటప్పటికి లైక్ 90,000 అయితే ఉంటుంది. బట్ ఏంటంటే అది 128 జీబీ మోడల్‌కే. బట్ మీరు ఫ్యూచర్ మోడల్ తీసుకుంటే లైక్ 256 జీబీ, 512 జీబీ తీసుకుంటే దాని ప్రైస్ ఇంకా పెరుగుతుంది. నా సజెషన్ ఏంటంటే మీరు బడ్జెట్‌లో ఐఫోన్ చూస్తున్నట్టు అయితే మాత్రం 16 ప్లస్ అయితే చాలా పర్ఫెక్ట్ మోడల్ అనమాట. లైక్ మీరు 13 గానీ, 14 గానీ వాడి ఏదైనా అప్‌గ్రేడ్ అవుదామని అనుకున్నారు అంటే మాత్రం ఏ మోడల్‌ని మీరు కన్సిడర్ చేయవద్దు. ఓన్లీ 16 ప్లస్ మై సజెషన్ అనమాట. అది కూడా 256 జీబీ తీసేసుకోండి. ఎందుకంటే మన కెమెరా క్వాలిటీ బాగుంది కాబట్టి సో లైక్ మీరు 1 అవర్ 2 అవర్స్ వీడియో రికార్డ్ చేసినా సరే మీకు ఆల్మోస్ట్ లైక్ 30-40 జీబీ కన్జ్యూమ్ చేస్తుందనమాట. సో బేసిక్‌గా మీకు 256 జీబీ మోడల్ ఉండి ఐఫోన్ 16 ప్లస్‌ని తీసుకుంటే మాత్రం బెస్ట్ థింగ్ అనమాట. కమింగ్ టు పర్ఫార్మెన్స్ ఇది iOS 18.2 మీద అయితే ప్రెజెంట్ రన్ అవుతుంది. మీరు బాక్స్ తీసుకున్నప్పుడైతే మీకు 18 అయితే ఉంటుంది ఇన్‌బిల్ట్. బట్ ఏంటంటే మీరు అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ మీరు ఓపెన్ చేసినాక. ఇదైతే నేను 100% ఇదైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి ఐఫోన్ 14 గానీ, 15లో గానీ లేని ఫీచర్స్ అండ్ మనకి ప్రో మోడల్స్‌లో కూడా ఉన్నవి కూడా ఇందులో ఉన్నాయన్నమాట బేస్ మోడల్స్. మీరు అంత అమౌంట్ పెట్టి అవి కొనే కంటే సో 90,000, 1,00,000లో అయితే తీసుకోవడం బెటర్. మీకు ప్రో మోడల్స్ వచ్చేటప్పటికి 1,40,000, 50,000 అయితే ఉంటుంది. సో ఇదైతే నేను 100% సజెస్ట్ చేస్తాను. సో ఈ వీడియోకైతే ఇంతే గాయ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.